తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో త్రిముఖ పోరు ఉత్కంఠగా సాగింది. మార్కిస్టు నేత అనురుకుమార దిశనాయకే పైచేయి సాధించారు. రాజపక్స కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్కిస్టు విధానాలపై మగ్గు చూపే దిశనాయకేను తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సాధించిన ఆయన ఈసారి ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా చేసుకుని 42.31% ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు. శ్రీలంకలో 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుని దిశనాయకే శమరశంఖం పూరించారు. మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు. విద్యార్థి నేతగా మొదలై దేశాధ్యక్షుడిగా ఎదిగిన దిశనాయకే శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనం. 1968 నవంబర్ 24న కొలంబోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంబుట్టే గామలో కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్యనభ్యసించిన దిశనాయకే తమ గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి కావడం విశేషం. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న ఆయన ఆ తర్వాత సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు.